ఈరోజు ఈ దంపతులు వారి యొక్క కుటుంబంలో మీరు చేసిన మేలులకు గాను, మీరిచ్చిన బహుమతులకు గాను మీకు వేలాది వందనాలను, కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ 128వ కీర్తనలో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నా యొక్క ఆజ్ఞలను విధేయిస్తారో వారు ఒలీవు పిలికల వలె అభివృద్ధి చెందుతారని మీరు తెలియజేసి ఉన్నారు. వారికి సకల దీవెనలు పొసగబడతాయని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. దయగల తండ్రి, ఈ దంపతులు మీ యొక్క వాక్యాన్ని ఆలపిస్తూ దాని ప్రకారం వారి యొక్క జీవితాలను మలుచుకుంటూ జీవిస్తున్న ఈ బిడ్డలపైనను వారి సంతానం పైనను మీ కృపావరాలను కుమ్మరించమని ప్రియత మత్తయి గారు రాసిన సువిశేషము 19వ అధ్యాయము 13, 14 వచనాలలో మీరు తెలియజేసినట్టు బిడ్డలను నా యొద్దకు రానిండు, నేను వారిని ఆశీర్వదిస్తాను అని తల్లిదండ్రులకు, అపోస్తలకు తెలియజేసిన ఓ దేవా, ఈనాడు 15వ జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటున్న తమ్మి ఈ యొక్క సన్నిధానానికి ఆయన తల్లిదండ్రులను తీసుకుని వస్తూ మీ యొక్క తల్లి అయిన మరియమాతకి ఇష్టమైన జపమాల ప్రార్థన ద్వారా మిమ్మలను ఆరాధిస్తూ, మిమ్మలను స్తుతిస్తూ ఈ యొక్క సన్నిధికి ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆశీర్వదించమని వేడుకొంటున్న ఆ బిడ్డ శిరముపై మీ యొక్క పవిత్రమైన హస్తములను ఉంచి ఆ బిడ్డను ఆయురారోగ్యములతో ఆశీర్వదించమని జ్ఞానాన్ని, తెలివిని